అయితే ఆయన మాట ఆయనే విండు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఎందుకు పదే పదే నిర్ణయాలు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చిన ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడంలో విఫలమయ్యారా? మొదట నువ్వే కావాలి అంటూ వాల్ పోస్టర్లు వేశారు, ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. మరి ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. సిద్ధం అని మరొక టైటిల్ విడుదల చేశారు. సిద్ధానికి బాగా బ్రాండింగ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో సిద్ధం సభలో సంబంధించి ప్రతిరోజు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక 4 సభలతోటి సిద్ధం సభకైతే ఎండ్ కార్డు పడినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి సభలు ఎప్పుడు పెడతారో, సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి. అభ్యర్థులు తొలుత అభ్యర్థులను ప్రకటించిన ఏపీ సీఎం అభ్యర్థులు మార్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 అభ్యర్థులు సైతం కూడా మార్చిన పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా వ్యూహాల లేకపోతే వ్యూహాత్మక తప్పిదాల? ఓ వ్యూహం ప్రకారం ఏపీ సీఎం అభ్యర్థులను ప్రకటించారా? దాదాపు 80% అభ్యర్థుల్ని, నియోజకవర్గ సమన్వయకర్తల్ని ప్రకటించిన తర్వాత వీరందరూ కేవలం సమన్వయకర్తలు మాత్రమే, అభ్యర్థులు కారు అంటూ మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు మాట మార్చడం వెనకున్న ఆంతర్యం ఏంటి? ఇది వ్యూహమా లేకపోతే ఏపీ సీఎం కన్ఫ్యూజన్లో ఉన్నారా అనే అంశాలు చర్చిద్దాం. వ్యూహాల లేక వ్యూహాత్మక తప్పిదాల ఏపీ సర్కార్, వైసీపీ, ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేవిధంగా రేగాడ లక్ష్మణరావు గారు జనసేన పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందండి? వైనాట్ 175, యా రవికిరణ్ గారు, వైనాట్ 175 పోయింది. తర్వాత నువ్వే కావాలి అన్నారు, అది పోయింది. సిద్ధం అన్నారు, మరి ఈ సిద్ధం ఎంతవరకు ఎన్నికల వరకు నిలబడుతుందో చూడాలి. అంటే ఎందుకని ఇన్ని రకాల టైటిల్స్ తోటి ఏపీ సీఎం ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉంది? మరి ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా? అభ్యర్థులను ప్రకటించారు, తర్వాత మారుస్తూ వచ్చారు, రకరకాలుగా జరిగినాయి. అంటే వారు వ్యూహం ప్రకారం వచ్చారా లేకపోతే వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు చేసుకుంటూ వచ్చారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? లేకపోతే ప్రత్యర్థి పార్టీలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి మళ్ళీ కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అభ్యర్థులు మార్చే పరిస్థితి భవిష్యత్తులో ఇంకేమన్నా చూడొచ్చా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. యాక్చువల్ గా మీ ఆర్డర్ కొంచెం వెనక నుంచి మొదలు పెట్టినట్టున్నారు. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు గడప గడపకి వైసీపీ అని ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు 2022లోనే. ఆ తర్వాత లాస్ట్ మినిట్ లో బ్రహ్మనాయుడు, మీరు గుర్తుంటే గడపకి మన ప్రభుత్వంగా మార్చేశారు, రాత్రి జీవో ఇచ్చి. అంటే అక్కడే పడింది ఆదిలోనే హంసపాద. గడపకి మన వైసీపీ అని దానికి ఓవరాల్ గా ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా పెట్టి బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక లెటర్ తీసుకువెళ్లి ప్రతి లబ్ధిదారు కుటుంబానికి ఇచ్చి, ఇగో జగనన్న మీకు ఇస్తున్నాడు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేయవలసిందల్లా ఏం లేదు, మాకు ఎన్నికలు రాగానే మాకు గుద్దేయండి అని అన్నారు. వైసీపీ అని పెట్టుకుంది, వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ వల్ల కాక గడప మన ప్రభుత్వంగా మార్చేసుకుని ప్రభుత్వ ఖజానా డబ్బుల్ని ఉపయోగించుకొని పార్టీ ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఆయన సొంత పార్టీ మీద ఉన్నటువంటి అపనమ్మకం ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ క్షణం వరకు కంటిన్యూ అవుతుంది. నేను ఈ క్షణం వరకు కంటిన్యూ అవుతుంది అంటే కారణం ఏంటంటే, సిద్ధం సభలో ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, వాలంటీర్లు మీరు సిద్ధమా, వైసీపీని గెలిపించడానికి మీరు సిద్ధమా, మీరు ఈ పార్టీని గెలిపించాల్సింది మీరే అంటున్నారు. ఎవరన్నా సరే పార్టీ కార్యకర్తలు అప్పీల్ చేస్తారు. నాకు నా సాధికారిక సారథులో ఎవరో ఉన్నారు, నా బూత్ కమిటీ సభ్యులు, మీరు పార్టీ కార్యకర్తలని అప్పీల్ చేస్తారు. ఎవరన్నా మేము చేస్తున్నా, ఎవరు చేస్తున్నా పార్టీ కార్యకర్తలని మీ సంసిద్ధంగా అండి, మీరు ప్రజలకు వివరించండి.
ఈరేంటి ప్రజల డబ్బులు, ప్రజల ఖజానా నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి ఆ లక్షలాది వాలంటీర్లే రిక్వెస్ట్ చేసుకొని, మీరు మాకు పనిచేయాలి. నిన్న కూడా మనం చూస్తున్నాం, ఎన్నికల అధికారులు వాలంటీర్లు వద్దు మీరు పాల్గొకూడదన్నా సరే వాళ్ళు పాల్గొనే విధంగా ఒత్తిడి చేస్తూ సస్పెన్షన్ కూడా గురి అవుతున్నారు. వాలంటీర్లు అందరూ 30-40 మంది వరకు నిన్న సస్పెన్షన్ గురయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన సొంత పార్టీ మీద నమ్మకం లేక అద్దెకి తెచ్చుకున్నటువంటి, లేకపోతే ఏదో రూపాయన ప్రజల సొమ్ములతో ఇచ్చినటువంటి వాలంటీర్ల మీద కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడుతూ అనేకమైన కార్యక్రమాలు, ఇది మీరన్నట్టు నువ్వే కావాలి జగన్, లేకపోతే జగన్ అన్నకి చెబుదాం, లేదా నువ్వు లేక నేను లేను జగన్, ఇలా అనేకమైన జగన్నామ స్మరణటువంటి కార్యక్రమాలు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ, నిన్నగాక మొన్న రీసెంట్ గా కూడా వాలంటీర్లకి ఈ యొక్క కాగితం, గడప గడపకు మన సంక్షేమం, ఈ కాగితాన్ని ప్రతి లబ్ధిదారికి వాలంటీర్ల చేత ఇప్పించి, ఇదిగో మన ద్వారా జగన్ గారి ద్వారా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు అందేసినాయి, ఈ డబ్బులన్నీ మీకు అందేసినాయి, ఇది లేనిపోని అబద్ధాలు ఈ లెటర్లు ఇచ్చి, దీనిలో ఏముందంటే బ్రహ్మనాయుడు గారు కోవిడ్ సమయంలో 1000 రూపాయలు ఇచ్చారట. ఇది స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్ డబ్బులు, అది వీళ్ళ ఖాతాలో మోదీ గారు పంపించి అది వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. హౌసింగ్ డీబీటీ 1,80,000 అంట. మనకు తెలుసు రాష్ట్రంలో కానీ దేశంలోనే నిర్మాణం అవుతున్న ప్రతి ఇంటికి 1,80,000 కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, అది కూడా వీళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు. అలాగే అమ్మ ఒడి అట 58,000, ఆ కుటుంబానికి వచ్చింది అమ్మ ఒడి 42,000 మాత్రమే, 58,000 రాశారు అబద్ధం. ఆ 3 పిల్లలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేశారు మిగతా డబ్బులని? సో కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు. ఇది అయిపోయాక మళ్ళీ ఇంటి స్థలం 6 లక్షలు అంట. ఇంటి స్థలం ప్రభుత్వ స్థలం, అది కొనని స్థలం, దానికి అంత వాల్యూ లేదు, 6 లక్షలని అబద్ధాలు. మళ్ళీ ఇల్లుకి 2,50,000 అట. పైనేమో 1,80,000 అన్నారు, మళ్ళీ ఇల్లుకి 2,50,000, అంటే డబుల్ ఎంట్రీ. ఈ డబుల్ ఎంట్రీ చూపించి 10 లక్షల పైగా లెక్క చెప్పి మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసే కార్యక్రమాలు చేయటమే కాకుండా వారు మర్చిపోతుంది ఏంటంటే, ప్రతి కుటుంబానికి గుర్తుంది, ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నారు, ఆ ఇంటి నుంచి నువ్వు ఎంత డబ్బు లాగేసుకుంటున్నావు, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల రూపంలో ఎంత డబ్బు లాగేసుకున్నావు, పెంచినటువంటి కుళాయి పన్ను మరి ఎంత డబ్బు లాగేసుకున్నావు, పెంచినటువంటి ఇంటి పన్ను, ఆ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఎంత పన్ను లాగేస్తున్నావు, రిజిస్ట్రేషన్ మీద ఎంత లాగేస్తున్నావు, చెత్త పన్ను మీద ఎంత లాగేస్తున్నావు, అలాగే ఆర్టీసీ ఛార్జీల పెంపు మీద ఎంత లాగేస్తున్నావు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ఎంత లాగేస్తున్నావు, ఆ కుటుంబంలో పొరపాటున ఏమైనా మద్యం తాగే అలవాటు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రాత్రిపూట ఎంత లాగేస్తున్నావు. ఈ లాగేసే డబ్బులన్నీ దృష్టిలో పెట్టుకుంటే వచ్చిన డబ్బుల కన్నా పోయిన డబ్బులు చాలా ఎక్కువ. ఇది ప్రతిపక్ష పార్టీలుగా మేము ప్రతి కుటుంబానికి తెలియజేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారి సొంత పార్టీని అయితే నమ్ముకోలేదు, వాలంటీర్లు నమ్ముకున్నారు, అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు, ఈ రకమైన అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామని మభ్య పెడుతూ కన్ఫ్యూజన్ లో ఓట్లు దండేసుకున్నా అని చెప్పి పోకిరి సినిమా స్టైల్లో ఆయన ట్రై చేస్తారు. కన్ఫ్యూజన్ లో ఓట్లు దండేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, తప్పనిసరి తిప్పుకొడతారు. అయితే క్యాండిడేట్లు మార్చడం అంటారా, దాని మీద నాకు మొదటి నుంచి ఒకటే అభిప్రాయం. ఓకే, వాళ్ళు క్యాండిడేట్లు అంటే మేము సమన్వయకర్తలు అన్నాం కానీ క్యాండిడేట్లు అన్నాం అనలేదు కదా. మొన్నే మొత్తం లిస్టులు ఇచ్చేసాం కదా క్యాండిడేట్లు ఒకేసారి, అది మా క్యాండిడేట్లు అంటున్నారు. సరే ఏదేమైనా సరే అది పార్టీల యొక్క ఇష్టం. అన్ని పార్టీలో మార్చుకుంటున్నాం, మా పార్టీలో ఇంకా మేము ప్రకటించలేదు కాబట్టి కొన్ని పార్టీలో మార్చుకుంటున్నాం, మనం చూస్తున్నాం, అటు ఇటు అవుతా ఉంటే ఇది సహజం. అది ప్రజలకి ఎన్నికల టైంలో దానిలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది, ఎవరి క్యాండిడేట్ ఏంటి అని కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్ గా డిఫెన్స్ లో అయితే పడిపోయారని చెప్పక తప్పదు. ఈ యొక్క వారు చేసిన కార్యక్రమాలు యొక్క లబ్ధి కన్నా ప్రజలు జరిగిన నష్టమే ఎక్కువ. పైపెచ్చు వారు అబద్ధాలు కూడా చెప్తున్నారు, 99% మేనిఫెస్టో పూర్తి చేసేసాం అనేది చెప్తున్నారు. అది పూర్తి స్థాయి అబద్ధం అని చెప్పి అందరికీ తెలుసు. మద్యపాన నిషేధం నా 5 దశల్లో చేస్తాను, అసలు నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో నేను ఓటే అడగను అన్నటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓటు ఎలా అడుగుతారు? మాట తిప్పని మడమ తిప్పని వంశం కదా మందే. మరి ఒకసారి మాటిస్తే మనం తిప్పం కదా, మరి అన్నప్పుడు ఓటు ఎలా అడుగుతారు? ఏ నైతికత అడుగుతారు? సిపిఎస్ రద్దు వారం రోజులు చేస్తా అన్నారు, ఈ రోజు వరకు చేయలేదు. మీరు ఓపీఎస్ అని ఏదో జిపిఎస్ అని ఏదో కొత్త తీసుకొచ్చారు, ఏ హామీ మీరు నెరవేర్చారు? అమ్మఒడి 15,000 అన్నారు, 13,000 ఇస్తున్నారు. రైతు భరోసా 12,500 అన్నారు, 7,500 ఇస్తున్నారు. అలా పీజీ నుంచి కేజీ వరకు రీఎంబర్స్మెంట్ అన్నారు, పీజీ రీఎంబర్స్మెంట్ తీశారు. ఉన్న రీఎంబర్స్మెంట్ కూడా బ్రహ్మనాయుడు గారు బటన్ నొక్కుతున్నారు. కానీ ఇప్పుడు వరకు 2023-24 విద్యా సంవత్సరంలో చాలా మందికి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు డిబేట్ లో అవకాశం ఉన్నప్పుడు చెప్పండి, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇప్పుడు వరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి అన్నారు. సో ఆ పరిస్థితి నెలకొంది.
అలాగే జలయజ్ఞం అన్నారు, నవరత్నం. మా నాన్న మొదలు పెట్టి అన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఏం చేశారంటే ఒక టన్నెల్లో నిర్మాణం చేసి రిబ్బన్ కటింగ్ చేసి అక్కడ ఏమి ఇంకా 4,000 కోట్లు ఎన్నో 6,000 కోట్లు అయితే పూర్తి కాదని చెప్పి వాళ్ళ పేపర్లో రాశారు. సో ఇలా మోసం చేసి అన్ని హామీలు తొంగలో తొక్కిన వారు 99% అబద్ధాలు చెప్తున్నారు. తప్పనిసరిగా మీకు రానున్న రోజుల్లో గట్టి గుణపాఠం రాష్ట్ర ప్రజలు ఇస్తారు. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. మిమ్మల్ని సాగనంపే రోజు దగ్గరలోనే ఉందని